హలో దాత్రి క్రియేషన్స్. ఈవేళ వైశాఖ శుద్ధ దశమి రోజు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు జీవ సమాధి అయిన రోజటండి. రోజు స్మరించుకుంటూ శ్రీకాకుళం జిల్లా హిరమండలం గ్రామమైన స్వర్ణకార సంఘము వాళ్ళు అతన్ని స్మరించుకుంటూ అతనికి జీవజ్యోతి అని ఒక జ్యోతిని ఏర్పాటు చేశారండి. వాళ్ళందరూ కలిసి తండ్రిని స్మరించుకుంటూ అతని ఫోటో పెట్టి కలిస పెట్టి తర్వాత మండపము వేసి ఇద్దరు దంపతులతోని కంకణాలు కట్టించుకొని పురోహితులను పెట్టించి మంత్రపుష్పాల నడుమ స్వామిని స్మరించుకుంటూ పూజించుకుంటూ అతనికి జీవజ్యోతి అనే ఒక దీపాన్ని వెలిగించడానికి సంకల్పం చేసుకున్నారండి. అది జీవజ్యోతి అంటే ఏమిటంటే ఒక 5 కేజీల బియ్యంతో, పెసరపప్పుతో, బెల్లంతో, ఆవు నెయ్యితో వీటన్నిటినీ కలిపి ఒక ప్రసాదము, అంటే ఆ ప్రసాదము పులగం అన్నమాట. ఆ బెల్లం పులగం తయారు చేసి ఒక డసుకు స్వర్ణకారులు బంగారపు వస్తువులు తయారు చేసే ఒక డసుకు అన్నమాట. ఆ డసుకు మీద ఇస్తిరాకులు పరిచి వాటి మీద ఈ పులగాన్ని వేసి చక్కగా 4 పక్కల అమర్చి అది చక్కగా ఎంతో అందంగా ఒక 4 పలకల్లాగా అమర్చారండి. అమర్చిన తర్వాత ఆ మధ్యలో కొంత పులగాన్ని తీసి సైడ్కి పెట్టి అక్కడ చిన్న హోల్ లాగా చేశారండి. చేసిన తర్వాత అందులోన ఒక కొబ్బరి చెక్క పెట్టి దాంట్లో ఆవు నెయ్యి పోసి ఒత్తిని వేశారండి. ఒత్తిని వేసిన తర్వాత వాటిని వెలిగించి అది శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పూజ ఎదురుగా అమర్చి ఉంచారండి. ఈ పూజ అనంతరము అది ఆ జ్యోతిని వెలిగిస్తారండి. ఈ లోపట ఈ పూజకి అన్నీ సిద్ధం చేసుకొని తండ్రిని మండపాలు వేసి వాటిని దంపతులతో పూజించి ఆ తరువాత అందరినీ ఒక వరుసగా ఉంచి మంత్రాలతో అష్టోత్తరాలతో ఎన్నో పూజలు చేస్తారండి. పూజించి అతన్ని కొంతసేపు స్మరించుకొని ఆ తరువాత కొబ్బరికాయలన్నీ కొట్టి ప్రసాదం, ఇంకా ప్రసాదాలు కొన్ని ఉంటాయండి. హల్వా చూడండి, ఆ ప్రసాదము తర్వాత అతనికి ఈ పులగం పెట్టారు కదండి, అందులోని కొంత బాగా ఉంచి ఆ పులగాన్ని పళ్ళెంలో మళ్ళీ పెట్టి ఆ ముందు పెట్టారండి. తర్వాత ఆ పూజ అంతా అవుతున్నప్పుడు ఈ ప్రసాదం చుట్టూరును ఒక క్లాత్ కట్టారండి. క్లాత్ అంటే మరి బయట వాళ్ళకి ఆ తండ్రి ఎదురుగే ఉన్నట్టుగా ప్రసాదం బయటికి కనపడకంట 4 పక్కల చిన్న చిన్న కర్రలతో ఆ ప్రసాదం చుట్టూరు ఒక ఆరెంజ్ క్లాత్ అనేది కట్టారండి. కట్టిన తర్వాత మనం చెప్పినట్టు జగజ్యోతికి అన్నీ సిద్ధం చేసుకున్నారండి. చూడండి, ఒత్తులు కానించి దాంట్లో నానపెట్టుకున్నారు. ఈ పూజ అయిన